అయితే పోలీసులకు మొదట ఈ కేసులో కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ దొరికినప్పటికీ దాన్ని ట్రేస్ చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఏదైతే అక్యూజ్డ్ శనివారం ఉదయం అక్కడ కాల్పులు జరిపిన తర్వాత అక్కడ నుండి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. ఎగ్జాక్ట్లీ కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు దిగిన తర్వాత స్టేషన్ లోపలికి వెళ్లకుండా మళ్ళీ వెళ్ళినటువంటి వాళ్ళే సైడ్కి వచ్చి ఇంకొక ఆటో ఎక్కేసి అక్కడ నుండి చంద్రాయణగుట్ట వైపుకి వెళ్ళిపోయారు. సో శనివారం డే అంతా కూడా ఆటోలో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. చాలా సీసీ ఫుటేజెస్, దాదాపు 1000కి పైగా సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించిన తర్వాత నిందితులు ఓల్డ్ సిటీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఓల్డ్ సిటీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టారు. కానీ ఎక్కడ నిందితుల ఆచూకీ లభ్యం కాలేదు. ఆ తర్వాత పోలీసులు సైమల్టేనియస్ దర్యాప్తు కొనసాగించేందుకు అక్యూజ్డ్ వాడినటువంటి ఫోన్ నంబర్ని కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే ఆ రోజు శనివారం ఉదయం ఎక్కడైతే వీళ్ళు ఫైరింగ్కి పాల్పడ్డారో సో ఆ ప్రాంతంలో ఎర్లీ అవర్స్లో ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరి ఫోన్ నెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసేందుకు మొబైల్ టవర్స్ డంప్ని ఆశ్రయించారు. సో ఆ మొబైల్ టవర్స్ ద్వారా వచ్చినటువంటి నంబర్స్ని ఒక్కొక్క నంబర్ని అనలైజ్ చేస్తూ వచ్చారు. సో చివరికి ఒక్క నంబర్ దగ్గర ఆగిపోయింది. సో ఆ నంబర్ని ట్రేస్ చేస్తూ చూడగా ప్రజెంట్ ఆ నంబర్ నార్త్ స్టేట్స్లో ఉన్నట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు. దీంతో నిందితులు సిటీ వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినట్టు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీంట్లో భాగంగానే సిటీ నుండి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నిందితుల కోసం గాలిస్తున్నాయి.